వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బుధవారం మనం దేవరకదర సంతకు వచ్చినాం. తాత ఎందుకు అక్కడ మళ్ళీండు, ఇక్కడ చూడు ఎంత చెప్పినావు. 4 గంటలు వేసింది. మరి ఏం చెప్పినావు రేటు? 62. మనది ఆ ఊరు ఉండే కదా విజయారం. పేరు ఏంటి చూస్తేనే నవ్వుతున్నాడు. ఏం నవ్వుతావు? ఫోన్ నెంబర్ చెప్పు. లేదా మొన్న పసుపు వేసుకొచ్చిన కొడుతులు నీవేనా? పైగా వేరే వాళ్ళే. చూస్తారు కదా, ఈ కొడుతుడు రేటు 4 గంటలు ఉంది. రేట్ వచ్చేసింది చెప్పినావు 62 చెప్పినావు. ఈ కొడుతులను చూస్తుంటే ఆడ ఉన్న 2 కొడుతులు మంచిగా అనిపిస్తున్నాయి. అవి ఎన్ని గంటలు ఉన్నాయి ఏం లేదనేది తెలుసుకుందాం. మరి ఆ కొడుతుల దగ్గరకు పోదాం అన్న దగ్గరికి. ఎన్ని గంటలు ఉన్నాయి కొడుతులు? ఇది పాల పండ్లు ఉంది, ఇది 4 గంటలు ఉంది. దీని రేట్ ఏం చెప్పినావు? ఒకటి ఏం రేట్లో ఉంది? 50,000. ఇది పాల పండ్లది 60 చెప్పారు. అవతలది 70 చెప్పారు. కలర్ది మరి ఇది ఎన్ని గంటలు ఉంది? ఇది 6 గంటలు ఉంది. ఇది 70,000 చెప్పినావు. చూస్తారు కదా, మరి రేటు ఏదానికి సరిపోయిందో ఫోన్ కామెంట్ చేస్తూ ఉండండి. నీ పేరు? మహేష్ అన్న. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మల్లేపల్లి మార్కెట్ ఉంటుంది కదా, మల్లేపల్లి నుంచి అయితే వచ్చిండు. మండలం ఏదో వస్తుంది దానికి? ఉట్కూరు మండలం మల్లేపల్లి గ్రామం నుంచి అయితే వచ్చిన రైతు. మరి ఎన్ని గంటలకు బయలుదేరి మీరు అక్కడ నుంచి సంతకు? 8 గంటలకు స్టార్ట్ అయ్యారు. వీడికి రానికి ఎంత టైం పడుతుంది మనకు? దాదాపు గంట సేపు అయితే టైం పడుతుంది. ఇక మీ ఫోన్ నెంబర్ చెప్తారా ఫైనల్గా? చెప్పండి. 8585897795. మరి ఎవరికైనా నచ్చినట్టు ఉంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండండి. మరి ఒకసారి వాటిని వెనుక భాగం చూపిద్దామంటే భారీ ఎద్దులు అయితే అక్కడ మనకు ఉన్నాయి. ఎన్ని గంటలు ఉన్నాయి? 6 గంటలు ఉన్నాయి. అది ఇందోర్ జత ఉందే. ఎంత చెప్తున్నారు జత? 180. 1,80,000 1,80,000 అయితే చెప్తున్నాడు. 1,80,000 बोल रहा है. और इनका रेट और दो बैलान देखने की कोशिश करते रहो. ఎవరు ఇవి? మీవేనా? మీ పేరు? రాయప్ప గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గొల్లకర్ణె మండలం ఏదో వస్తుంది? యాదగిరి మండలం గొల్లకర్ణె ఊరు నుంచి అయితే వచ్చిన రైతులు ఇక్కడ చూస్తున్నాం. రేట్ వచ్చేసి మనకు 1,80,000 1,80,000 అయితే చెప్తున్నాడు. ఫైనల్ రేట్ ఏం కాదు ఇది. బేరాన్ని బట్టి రేటు ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది, పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 7760112449. ఒకసారి నడిపించి చూపించే ప్రయత్నం చేస్తారా? కొంచెం మార్కెట్ చూస్తున్నారు కదా, ఒకసారి కింద కాళ్ళు చూసే నడకని చూసే ప్రయత్నం చేస్తుండండి. ఇవి ఎట్లా మళ్ళీ 2 దిక్కులు అవుతాయి లేకుంటే ఇట్లే పోతాయి? సింగిల్ సైడ్ పోతాయి. ఇది ఒల్పలదే, ఇది ఒల్పలది, అది దాపలది. సింగిల్ సైడ్ ఇది దాపలా ఉంటుంది, అది ఒల్పలా ఉంటుంది. మరి సింగిల్ సైడే పోతాయి, 2 సైడ్లు ఏం పోవు. మనకి ఇక రేట్ అయితే మరి ఫిక్స్డ్ ఏం కాదు. నచ్చిన వాళ్ళు ఫోన్ చేసుకుంటూ ఉండండి, మరి అడిగే ప్రయత్నం చేయండి. ఒకసారి నడిపిస్తే కూడా చూసినాం కదా, నడక కూడా మంచిగా ఉంది. మరి వెనక భాగం కూడా ఏదైతే మంచిగా ఉంది. కావాలనుకున్న రైతులు ఫోన్ చేస్తుండండి. మనకి ఇక్కడ ఊరిదికి ఏమేమి పనులు ఉంటాయి? మనకి ఎద్దులకి ఏమేమి ఉండే? కరిగెట్ల నార్బండ్లు పోయినాయా? నార్మడి బండ్లు కూడా పోయినాయి అంట. మరి ఇవి పనులకైతే గ్యారెంటీ అంటున్నాడు. బయలు పనులు ఉన్నాయా మీకు? గొరుగొట్టుకోము ఇవన్నీ. ఎన్ని ఎకరాలు ఉండే మీకు సేద్యానం? 30 ఎకరాలు ఉండే. మళ్ళీ బయటికి కూడా పోతుంటారు మీరు. చూస్తున్నారు కదా, రైతులు అయితే మంచి సేద్యానం చేసిన ఎద్దులు అని చెప్తున్నాడు. మరి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫోన్ చేయండి, కొనే ప్రయత్నం చేయండి. రైతు మీరు, బేరం అయితే కాదు. రైతులు వీళ్ళు, రైతుల దగ్గర కొనే ప్రయత్నం చేయండి. మరి 10 రూపాయలు రైతుల కన్నా మిగిలితే మీకన్నా వాళ్ళకైనా సేఫ్ అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తుండండి. ఎవరివి? ఎన్ని వంటలు ఉన్నాయి? 4 బండ్లు ఉన్నాయి. ఇవి అయితే 4th బుల్, ఒంగోలు బుల్. ఇవి నార్మల్ తెలియదా? మీ పేరు?
క్రాసింగ్ కొంచెం ఈ శెల్క ఉన్నాయి, కొంచెం ఉన్నాయి, క్రాస్ అయినాయంట. ఏం పేరు? అనిల్. అనిల్ భాయ్ ఎక్కడి నుంచి వచ్చారు? కర్నే. కర్నే మనకు మండలం ఏది వస్తుంది? మక్తల్ మండలం కర్నే గ్రామం నుంచి అయితే వచ్చిండు. మీరు బేరం చేస్తారా ఈరోజు వచ్చారు? ఓకే, కొనుక్కున్నారా? ఎంత కొన్నారు? 1,38,000 1,38,000 అయితే సేల్డ్ అవుట్ అయిపోయినాయంట. మరి కొన్న వాళ్ళైతే ఇక్కడ రైతు చెప్తున్నాడు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 918272424330. ఎవరు ఈయన మీ తమ్ముడా? ఇక మరి నా జనతా గ్యారే ఇలా ఎన్టీఆర్ లెక్క అయితే మంచి బ్యాగ్ వేసుకున్నాడు. డబ్బులా? ఏ డబ్బులో మరి బుక్లో కానీ సేమ్ ఎన్టీఆర్ లెక్క అయితే లేడు, కానీ బ్యాగ్ అయితే అట్లే వేసిండు. ఏమో వాళ్ళ దోస్తుని కొట్టుకుంటుండు. ఏం పేరు నీ పేరు? ప్రవీణ్ భాయ్. ఎందుకు వచ్చినావు సంతకు మళ్ళా? అయితే బ్యాగ్ నిజంగానే పైసలు కొంచెం సేపుగుండు. చూస్తున్నారు కదా, ఇక సంతలు ఎట్లా రేట్లు తక్కువనే ఎక్కువనే? భారీగా ఉందా రేటు? ఏం కొనడానికి వచ్చినావు నువ్వు? కోడెలా ఎద్దులా? ఎన్ని మాటలు తీసుకుందాం అనుకున్నావు? అవులే, ఎంతలా కావాలనుకుని వచ్చినావు? లక్షలు కావాలని వచ్చారు. ఈయన మీ మామ కొడుకు. ఏం పేరు? ఏం పేరు? ప్రశాంత్. దర్శన్ అంటే దూరదర్శన అనుకున్నా, కాదంట ప్రశాంత్ అంట. ఎద్దుల పందెం ఆడతాడా? డ్రైవర్వా? చెప్పానా? కొంచెం బిజీగా ఉన్నాడు డ్రైవర్. ఇప్పుడే ఫోన్ కాల్ వచ్చింది బండి ఎద్దుల కానించి. ఎవరి అమ్మ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ మనకైతే మంచి సైజులో ఉన్న బస్సు మీద ఉన్న పుల్ల ఎద్దులు అయితే ఉన్నాయి. తాతని అడిగి రేట్ అడుగుదాం. తాత, ఏం రేటు ఉన్నాయి ఇవి? 1,35,000. ఏం పేరు నీ పేరు? కిషా. తాత యా ఊరు మనది? మల్లపల్లి. బేరం చేస్తుంటావు కదా? ఓ పెబ్బేర్లో కానొస్తలేవు, చాలా తక్కువైంది. కాళ్ళ నొప్పులు వచ్చినాయి? ఎట్లా? కళ్ళు వచ్చినాయి. ఆపరేషన్ చేయించుకున్నా? అవులే. ఫోన్ నెంబర్ ఎప్పుడు నీది? ఏ జోబులో ఉంది చూడు ఫోను. ఉన్నానులే. దీని రేటు చెప్పు. ఎంతను రేటు? 1,35,000 చెప్పినావు. ఇది 1,05,000. చుట్టుముట్టు పట్టుకున్నాడు. ఈ కూడా ఎంత ఉంది? బస్సు వీన ఉంది. 70 మీద అయితే ఇద్దాం అనుకున్నావు. 75 అబో. ఇక మనం ఎంతనో చెప్పలేం. ఇవి దేవునావులు, దేవుని కోడెలు. 90 అయితే ఇద్దాం అనుకున్నావు. కార్డు వాటి చెప్పాకు, కరెక్ట్ చెప్పు. 90 అయితే ఇద్దాం అనుకుంటున్నావు. 95 అంటాలే. పండుకున్నాయి. తాత మంచిగా కలర్ఫుల్ ఉన్నాడు. ఫోటో కొట్టుకుందాం. 8143662314. మరికి ఫోన్ నెంబర్ అయితే ఎన్టీఆర్ గారు చెప్పారు. మరి అంటే మనం పెట్టిన పేరు, అన్న పేరు ఏం పేరు? అన్న పేరు ప్రవీణ్. అన్న పేరు ఎన్టీఆర్ అని ఇప్పుడే నామకరణం అయింది దేవరకథర సంతల. మరి ఎన్టీఆర్ ఏ ఫోన్ వచ్చింది? చూస్తున్నారు కదా, ఇక మనకు కామెడీ ఉంటాయి. కామెడీ లెక్క తీసుకోండి. అక్కడ ఉన్న కోడలను అయితే అడిగి తెలుసుకుందాం. మనం ఆడ తాతని తీసుకుంటే అన్న వాళ్ళు అయితే బాగా చూస్తున్నారు, మంచిగా ఇయ్యు అంటున్నారు. మీ పేరు? ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ జిల్లా రాంపల్లి మండల్ దామర విలేజ్. మరి ఎందుకు వచ్చారు? కోడలు జూనికి వచ్చారా? కొననీకే అమ్మనికే? అమ్మేటివి అమ్మినరా? ఇవి మీవి. చూస్తారు కదా, నేను కోడలు అందంగా ఉన్నాయని నేను చూస్తుంటే నన్ను నుంచి వీళ్ళు షూటింగ్ చేస్తారు. మరి ఎన్ని మాటలు ఉన్నాయి కోడలు? 1, 2, 1, 4. ఏది ఉంది? 2 దాపడిది 2 ఉంది. 4 ఇది 2 ఉంది. ఇది లెఫ్టా రైటా? రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ ఉన్నది 4. ఒకసారి నడిపించి చూస్తారా? నడిపియండి. చూస్తున్నారు కదా, కోడలు కొంచెం సంతకు కొత్త కాబట్టి కొంచెం బెదురుతుంటాయి. అదే చేన్లు అయితే మనకు పర్ఫెక్ట్ ఉంటాయి. ఇవి మరి రైతు ఎవరు? ఇవి పేరు, రైతు పేరు యాదయ్య గారు. ఎవరు ఆయన? నిన్న ఈయన యాదయ్య గారు ఇక్కడ ఉన్నారు, అక్కడ లేరు. మరి ఓకే కొంచెం కూల్లో ఏమంటలేను మీ సెట్ని.
మరి ఎంత ఫైనల్ రేట్ ఏం చెప్తున్నారు? 1,30,000 1,30,000 1,30,000 रुपये बोल रहे फाइनल रेट తగ్గుతుంది. ఎప్పుడైనా రేట్లు ఫిక్స్డ్ ఉండవు, తగ్గుతాయి పెరుగుతాయి. ఇంటికి పోతే పెరగచ్చు కూడా చెప్పలేము పోటీకి వస్తే. ఇక మనకు 2 అయితే ఎంత ఇస్తారు, 4 అయితే ఎంతకి ఇస్తారు, లేకుంటే ఇవ్వరు అట్లా జత మీనే ఇస్తారు, ఫిక్స్డ్ జత పైన ఇస్తారు. ఇక మనకు విడదీసి ఇచ్చే ప్రయత్నం అయితే లేదంట. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? 9963495113. మళ్ళీ 2 కోడలకి ఇంతమందిని వేసుకొచ్చినావు బల్గం. 7013878940. మరి ఎవరికైనా కోడలు నచ్చినట్టుకుంటే అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మళ్ళీ 2 కోడలకు బల్గం బాగానే వేసుకొని వచ్చిండు. వీళ్ళంతా సున్నికి వచ్చారు కదా అవులే. మరి ఉన్నాయా కోడలు మంచిగా నచ్చినాయి మీకు ఏమన్నా? రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎంత ఎక్కువ ఉన్నాయి మీరు అనుకున్న కాడికి? 10-20 డిఫరెన్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఈ నుంచి 10,000 వస్తుంది మీకు, 30,000 డిఫరెన్స్ ఉంది మొత్తానికి. చూస్తున్నారు కదా. మరి రైతుల యొక్క అభిప్రాయం అయితే ఇలా ఉంది. మరి నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుందనే చూపిద్దాం. వెనక అటాక్ సిద్ధంగా ఉన్న ఎద్దులు అప్పుడప్పుడు మనం చూసుకొని ఉండాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొన్న మనం నందికొట్కూరు సంతకు పోయినాం, అవి కొంచెం చూడలే మీరు వీడియోలు. అవి నందికొట్కూరు సంతకి కూడా వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.